పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుపతి కొండ ఎక్కుతున్నాను అని ముందుగా తనే ప్రకటించి ఇప్పుడు మళ్ళీ డిక్లరేషన్పై సంతకం చేస్తానికి నామోషి పడి ఆగిపోయాడు. అయితే దీన్ని సమర్థించుకోవడానికి మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టినటువంటి ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంతర్యం ఏంటి అనేది వాళ్ళ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి అనేటువంటి ఒక సీమరాజు గారు మనతో పాటున్నారు. ఈ ప్రెస్ మీట్ గల కారణం ఏంటనేది మనం ఆయనతోనే కనుక్కుందాం. నమస్తే. నమస్తే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుపతి కొండెక్కుతాను, ఖచ్చితంగా ప్రక్షాళన దీక్షగా ఒక దీక్ష చేపడుతున్నాను అని చెప్పేసి మాట్లాడినటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి ఈసారి డిక్లరేషన్పై సంతకం చెయ్యంది కొండ ఎక్కనేయు అంటున్నటువంటి ఒక టీటీడీ మాటలు విని ఆగిపోయాడు అని చెప్పి అందరికీ తెలిసిందే. కానీ దీన్ని కొత్తగా ఇక్కడ ఏదో జరిగిపోతుంది, హౌస్ అరెస్టులు చేస్తున్నారు, అక్కడ వైసీపీ అందరి క్యాడరే లేదు, ఎవరూ లేరు, కానీ క్యాడర్ని అంతా కూడా అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ని ఎలా చూడాలి? మీరు అసలుకి ఎలాంటి ఫీడ్ ఇచ్చారు? మీ అన్నకంటే ఏం చెప్తారు? అంటే ఇక్కడ జగన్ గారు మనం ఒకటి ఆలోచన చేయాలి. డిక్లరేషన్ అనేది తప్పకుండా ఇవ్వాల్సిన మాట ఇవ్వాల్సిందే. ఎందుకంటే మేము మునుపు 2019 నుంచి 24 వరకు మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మమ్మల్ని కూడా ఆపేవాళ్ళు లేడు. మేము పోతా ఉన్నాం, వస్తా వచ్చాము. ఇప్పుడు అక్కడ ఉండేటువంటి ప్రజలు ఎక్కడెక్కడి నలుమూల నుంచి వచ్చినటువంటి భక్తులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయినటువంటి మా అన్న మీద తిరగబడేటువంటి అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఎందుకంటే కొండ మీద జరిగినటువంటి అవినీతి అక్రమాలు, ఏ విధంగా మేము అన్నప్రసాదాలు లడ్డులో చేసినటువంటి అవినీతి, ఏ విధంగా మేము చేసినటువంటి పనులు ఏ భక్తుడు కూడా మమ్మల్ని క్షమించేటువంటి పరిస్థితుల్లో లేరు. అది తెలుసుకున్నాడు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే తిరుపతిలో కూడా మా పార్టీ కార్యకర్తలని ఇటు పులివెందుల నుంచి ఇటు మదనపల్లి, కడప, ఇటు మళ్ళీ కర్నూలు, బెంగళూరు, కర్ణాటక నుంచి కూడా మేము మనసులు తెప్పించుకున్నాం. తిరుపతిలో ఒకవేళ ఏదన్నా హైడ్రామా సృష్టిద్దామనేటువంటి దీంట్లో ఇప్పుడు వాళ్ళందరూ కూడా అనాథ బిడ్డలై రోడ్ల పడిగా తిరుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఛార్జీలు కూడా లెక్కలేదు. అన్న ఏమన్నా వచ్చుంటే ఛార్జీలకి లెక్కించుండు. మీ ఛానల్ ద్వారా మేమేం చెప్తామంటే వాళ్ళని జాగ్రత్తగా ఇంటికి పోమని చెప్పి హెచ్చరిస్తూ ఉంటాం. గతంలో మీరు ఆ ఏపీఎస్ఆర్టీసీని విధ్వంసంగా వాడేశారు. ఎందుకంటే ఏ ప్రెస్ మీట్లు పట్టినా, ఎటువంటి బహిరంగ సభలు పట్టుకున్నా సరే ఖచ్చితంగా ఫ్రీగా బస్సులు తెప్పించుకొని రాష్ట్ర నలుమూల నుంచి బస్సు తెచ్చేవారు. ఇప్పుడు బస్సులు లేకనే మీరు జనాన్ని పోగేయలేకపోయారంటే ఏమంటారు? అదే చెప్పినా కదా, వచ్చినారు వాళ్ళ ఇబ్బందులు పడి ఎట్లా వచ్చినారు, కొంతమంది వచ్చినారు. మేము ఆ ఉద్దేశంలోనే మేము ఏదన్నా అల్లర్లు పాడు ఏదైనా కూడా చేసేటువంటి క్రమంలోనే అనుకున్నాం. కానీ అన్న ఇప్పుడు డిక్లరేషన్ మీద సంతకం పెట్టాల్సిందే. సంతకం పెడితే ఇది ఎవరిని, ఏ కులాన్ని, ఏ మతాన్ని కించపరిచినట్టు కాదు నేను మాట్లాడే మాట. ఇప్పుడు ఎవరిని కించపరచలా. క్రైస్తవ మతాన్ని నమ్మనిట్ట జగనన్న అని వీళ్ళు దూరం అవుతారు. మావాడు ఇన్ని రోజులు క్రైస్తవుడా అని చెప్పి అది నేను నమ్మినాను అన్నాను అంటే ఇట్ట దెబ్బ పడుతుంది. 2 దెబ్బలు పడతాయి. కాబట్టి అందులోనూ వెంకటరెడ్డి గారి కానించి వీళ్ళు క్రైస్తవ మతంలోనే ఉన్నారు. ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాలా. ఇవ్వకుంటే మేము పైకి రానియమని చెప్పి ఆమె బీజేపీ తరఫున పోటీ చేసినటువంటి ఎంపీ క్యాండిడేట్ మాధవలత గారు కూడా హెచ్చరించినారు. ఆమె ఒక వార్నింగ్ ఇచ్చింది. ఆమె తిరుపతిలోనే ఉండాలనుకుంటా, మేబీ నాకు తెలిసి. అదేవిధంగా చూస్తే కిరణ్ రాయల్ అని ఇంకా చాలామంది తెలుగుదేశం పార్టీ శ్రేణులు, జనసేన శ్రేణులు అందరూ కూడా మేము రానియము, ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇంకా మా ఓడు పోడు కదా, డిక్లరేషన్ మీద సంతకం మా ఓడు పెట్టేది ఇష్టం లేదు కదా, అందుకని చెప్పి మా అన్న అక్కడనే నిలబడిపోయినాడు. ప్రెస్ మీట్ ద్వారా తెలియజేశాడు. అయితే వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో హౌస్ అరెస్ట్ అయినామని చెప్పేసి వాళ్ళే వెళ్ళి పోలీసుల దగ్గర ఏదో పేపర్ తీసుకుని దాన్ని ఒక షోగా క్రియేట్ చేస్తున్నారు, నమ్మిస్తానికి ప్రయత్నం చేస్తున్నారంట. అది నిజమేనా? నిజమే. ఇప్పుడు మేము చేసినట్టన్నీ సోకులే, ఏం ఉండదాడ. 2000 మేము అధికారంలో 5 సంవత్సరాలు ఉంటే 5 సంవత్సరాల్లోనూ కూడా చేసింది ఏంది? సోకే చేసింది. ఆడేం చేసామంగా? ఏం ఉండదు, డొల్లా ఏం ఉండదు. ఈరోజు ఆయన ప్రెస్ మీట్ పెట్టినాడో దాని సారాంశం ఏంది? ఏం ఉండదు దాంట్లో, ఏం అర్థం కాలేదు. నేను కూడా పెట్టినా ప్రెస్ మీట్ ఇప్పుడు. అయితే మొత్తానికి 2019 నుంచి 24 దాకా వాడినటువంటి కొన్ని పదాలు వాడారు. ఏంటి అయ్యి? ఫస్ట్ పదం వచ్చేసి మానవత్వం. దాని గురించి ఏం చెప్తారు? మానవత్వం అంటే చిన్నాయన్ని చంపినోడిని పక్కన పెట్టుకొని తిరుగుతున్నారు చూసావా? అది మానవత్వం అంటే. మా నాయన్ని చంపినారన్నా జగనన్న అని సునీతారెడ్డి, జగన్మోహన్ రెడ్డి అన్న కాడికి పోతే ఎవడు చంపినాడు కూడా మాకు తెలుసు, అన్నీ తెలుసు.
వాడు కావాలంటే బీజేపీలో పోతాడు, నువ్వేంది ఎక్కువ మాట్లాడుతున్నాడు పక్కకు పో అని చెప్పి చిన్నాయన కూతురు సొంత చెల్లెలకి చెప్పినటువంటి మాట ఏంటంటే అది మానవత్వం. ఏ లంగా పనున్న ఫ్లైట్ వేసుకొని పోయి దిగేటువంటి జగనన్న పులివెందుల్లో అదే కడప విమానాశ్రయంలో దిగేటువంటి అన్న సినాయన చచ్చిపోతే రోడ్ల బడిగా కారు మార్గంలో బ్రహ్మాండంగా చక్కగా ఎంజాయ్ చేస్తా పోయినాడు కదా, దాన్ని మానవత్వం అంటారా? చెల్లెళ్ళు పార్టీ కోసం అన్న 16 నెలలు జైల్లో ఉంటే రోడ్ల బడిగా తిరిగి పార్టీని బలోపేతం చేసింది కదా, ఆమెను ఇప్పుడు ఆయన రోడ్ల బడిగా తిప్పుతున్నాడు కదా ఇంట్లోంచి ఎల్లగొట్టే, దాన్ని మానవత్వం అంటారు. అదేవిధంగా సొంత తల్లి నిన్ను కన్నా తల్లి అబ్బిని అదే మా వాడిని గెలిపిండి ఒక అవకాశం రోడ్ల బడిగా తిరిగితే ఆమెను ఇంట్లోంచి బయటికి పంపించి ఎలక్షన్ టైంలో అమెరికా నుంచి మా షర్మిలాని గెలిపిండి అని చెప్పి కొడుకుని గెలిపియొద్దు, షర్మిలాని నా బిడ్డను గెలిపిండి అని చెప్పి చెప్పింది కదా, దాన్ని మానవత్వం అంటారు. అమరావతి రైతుల మీద, అమరావతి మహిళల మీద బూటుకాలతో తన్నిచ్చినావు కదా, అది నీ మానవత్వం. కనీసం దుర్గ గుడికి పోతామన్నా కూడా నువ్వు ఆపినావు కదా, అది నీ మానవత్వం. తిరుమలకు పాదయాత్రగా పోతా ఉంటే అమరావతి రైతులు అడ్డుకున్నావు కదా, అది నీ మానవత్వం. అదే కలియుగదేవి వెంకటేశ్వర స్వామి ఈరోజు నిన్ను రానీకంటే ఆపుకున్నాడు, అది మానవత్వం. మాస్కులు అడిగినటువంటి పాపానికి ఒక దళిత డాక్టర్ సుధాకర్ గారు మాస్కులు అడిగిన పాపానికి మెంటల్వాడిగా ముద్ర చంపినావే, అది నీ మానవత్వం. చంపి డోర్ డెలివరీ చేసి అనంతబాబుకి బెయిల్ తీసి ఇచ్చినావే, అది నీ మానవత్వం. గంట అరగంట అంటూ మహిళల్ని అసభ్యకరంగా మాట్లాడిన వాళ్ళు కూడా నీ పక్కన కూర్చొని పెట్టుకున్నావే, అది నీ మానవత్వం. అది నీ మానవత్వం సార్. 53 సంవత్సరాల వయసులో కూడా దువ్వాడ శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి, 33 సంవత్సరాలు దువ్వాడ శ్రీనివాస్ కూతురు వయసు ఉన్నటువంటి వ్యక్తిని వాడుకుంటా ఉంటే వాడిని మళ్ళా నువ్వు దగ్గరికి పిలుచుకొని మాట్లాడుతున్నావంటే బాలేదు ఊనేవరా దువ్వాడ అని చెప్పి శబాస్ అని మెచ్చుకున్నావే, అది మానవత్వం. హిందూ దేవాలయాల మీద దాడులు జరిగినప్పుడు ఏ ఒక్కరోజు కూడా బయటకు వచ్చి మాట్లాడలేదే, అది నీ మానవత్వం. మానవత్వం గురించి మాట్లాడటం మనం చాలా మాట్లాడుకోవాలి, అటు మాట్లాడుకుంటే. అయితే ఇంకొక పదం కూడా వాడారు, దళితుల్ని కనీసం దర్శనాన్ని కూడా రానివ్వరు అన్నట్టు మాట్లాడుతున్నారు. దీన్ని ఎలా చూడాలంటే? నేను చెప్పినా కదా, మా బతికేందంటే ఇప్పుడు మా జగనన్న అధికారంలో ఉన్నప్పుడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని అని చెప్పినాడు. అవును. అదేవిధంగా మేము అధికారంలోకి వచ్చా కర్నూలు, అదేవిధంగా విశాఖ రాజధాని అన్నాము. అది ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం కదా. అదేవిధంగా జిల్లాలను విడగొట్టినాము, జిల్లాలు ఇంకా పెంచినామే, అది ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టం కదా. ఏమే ప్రాంతాల మధ్య, కులాల మధ్య, ఒక వర్గానికి, ఒక మతానికి మధ్యలో చిచ్చు పెట్టాలంటే మా జగనన్నే. ఎక్కడైనా జగన్ గారు మీరు చూడండి, దళితుల్ని ఎక్కడైనా గుళ్ళేకి పోనీయకుండా ఎక్కడైనా ఆపినారా? ఉండాదా? ఇది కులాల మధ్య చిచ్చు పెట్టడమే కదా. కులాల మధ్య చిచ్చు పెట్టడమే. నీదా వర్గం, నాది వర్గం, ఎవరున్నారు సార్ ఇప్పుడు? ఎవరు పట్టించుకుంటున్నారు? అవన్నీ రాజారెడ్డి రాజ్యాంగం కాదు, ఇది రాజారెడ్డి కాదు. నువ్వు ఇంకా మబ్బులోనే ఉండవు, వెళ్తలేక రమ్మని చెప్తున్నా మా జగనన్న. రే ఆ పేపర్లు ఇట్టిరా, ఎవడు రాయిచ్చిందా? అంటే ఇందాక కూడా చూసుకుంటే ప్రెస్ మీట్లో ఏదేదో మాట్లాడుతున్నాడు, నిజంగా ఏం మాట్లాడు? ఉండు సార్, మేము రాయిచాటి మాట్లాడాల, ఆయన ఇష్టానుసారంగా ఆయనకి ఏది నోటుకు వచ్చే అది మాట్లాడినాడు. మేము రాయిచాటి మాట్లాడితే కదా, ఇద్దరా రాయిచ్చింది ఒకటి మాట్లాడాల. ఇప్పుడు దళితుల్ని బ్రహ్మాండంగా గుళ్ళేకి రానిచ్చారు, ఎటువంటి ఇబ్బంది లేదు. దళిత సోదరులందరూ కూడా మా ప్రభుత్వంలో దళితులకి శిరోముండనం చేశారు, దళితుల్ని చంపినారు, దళితుల్ని కొట్టినారు, దళితుల్ని చిత్రహింసలు పెట్టినారు. ఒక దళితుడు రకరకాలుగా చేశారు, దళిత డాక్టర్నే చంపినారు కదా. అదే ఎంతమందిని ఇబ్బంది పెట్టినారు, ఎంతమందిని ఈ చిత్రహింసలు పెట్టినారు, ఎంతమంది మీద దొంగ కేసులు పెట్టినారు. ఆ కాలం లేదు ఇప్పుడు. దళితుల్ని బ్రహ్మాండంగా గుళ్ళేకి రానిస్తారు, నిన్ను రానిరు జగనన్న అని చెప్తున్నా నేను. దళితులు రానిస్తారు, జగనన్నను రానిరు గుళ్ళేకి. అదే కదా ఇప్పుడు జరిగింది. మరి నువ్వు గుళ్ళేకి రానిచ్చేటప్పుడు నువ్వు ధైర్యంగా పోయా, డిక్లరేషన్ ఇచ్చిపో దర్శనానికి.
మరి నువ్వు పోలేకనే కదా నువ్వు ఉండేదేడా మరి ఎందుకు డిక్లరేషన్ ఇవ్వలేకపోతున్నాడు అంటే ఏం చెప్తారు? అదే చెప్పినా కదా నేను ఇంతకు ముందా, ఇచ్చితే ఒక దుబ్బులు ఈగింటే ఒక దుబ్బులు, ఇప్పుడు ఈలా లంగాగడని అర్థమైంది. అంటే భారతిరెడ్డి కూడా బెదిరించిందని చెప్పేటువంటి వార్తలు వస్తున్నాయి. నిజంగా మీ వదినమ్మ బెదిరించిందా? చెప్పలేము, ఉండొచ్చాము, జరుగు ఉండొచ్చాము. నీకు తెలుసా నాకు తెలుసా, వాళ్ళు గోడలు 4 గోడల మధ్యలో మాట్లాడుకునే జగన్ గారు నీకు తెలుసా నాకు తెలుసా మనకెట్ట తెలుస్తుంది, ఉండొచ్చేమో మేబీ. మొత్తానికి ఎందుకు రాలేదు అన్నదానికి పలు కారణాలు అయితే వినిపిస్తూ వస్తున్నాయి. ఖచ్చితంగా వస్తే ఆయన పైన దాడి జరుగుతుందని చెప్పి కూడా ఆయన ఏదో చెప్పుకుంటున్నాడు. నిజంగా ఆయన జరుగుతుందా, దాడి చేయించుకుంటామా అనేది వచ్చిండుంటే తెలుసుండు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరు దాడి చేసేటువంటి పని లేదు, కాకంటే అడ్డుకుంటారు. తిరుమలకు వెళ్ళనివ్వకుండా అలిపిరి దగ్గరనో లేదంటే అటు ఎక్కడో ఒక చాట అడ్డుకుండే ఖచ్చితంగా వాళ్ళైతే నిరసన అయితే వ్యక్తం చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు కొండ మీద ఇంత జరిగిందండి, కొండ మీద మామూలుగా జరిగిన ధర్మారెడ్డి ఏ విధంగా అవినీతి చేసినాడు, వైవే సుబ్బారెడ్డి ఏ విధంగా చేసినాడు, కరుణాకర్ రెడ్డి ఏ విధంగా చేసినాడు, వీళ్ళందరూ అంటే జగనన్నకు తెలియకుండానే వీళ్ళు అంత ధైర్యంగా అంత సాహసాలు చేస్తారా? చేయరు కదా. ఆయన కదా వాటా ఉంటుంది కదా. 2000 కోట్ల రూపాయలు యాడికి పోయినాయి, దాని లెక్కలేంది, దాని పక్కలేంది, ఏం లేదు కదా. మరి అన్నకు తెలియకుండానే వీళ్ళు అంత ధైర్యం చేయరు కదా. మరి అందరికీ వాటాలు ఉంటాయి. అయితే ఇంత జరిగిన తర్వాత ప్రధానమంత్రి మోడీ గారిని కూడా బెదిరించడం కావచ్చు, బెదిరించి లేఖ రాయడాన్ని ఎలా చూడాలంటారు? ఆయన లేఖ రాసే సందర్భంలో ఆయన చెప్తున్న మాట ఏంటి అంటే, మీరు చెప్పినటువంటి కొంతమందిని బీజేపీ వర్గాలకు సంబంధించినటువంటి కొంతమందిని మేము టీటీడీలో పెట్టాము, చాలామంది బీజేపీ వాళ్ళే ఉన్నారు నా హయాంలో అని చెప్పేసి మాట్లాడుతున్నారు. దాదాపు ప్రధానమంత్రి గారిని బెదిరించే లేఖని ఎలా చూడాలంటారు? అంటే మీకు అంత ధైర్యం ఉందంటారా? ధైర్యం అని కాదు, భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు కదా అనేమో చెప్పుంటాడు మామూలు. నేను ఆ లేఖను కూడా చూడాల, ఎన్నో సుమారుగా 40 పేజీల దాకా ఏదో రాసిట్టున్నాడు అన్నారు. మరి నేనంతా దాన్ని అయితే భవిష్యత్తులో మీ అన్న పరిస్థితి ఏంటి అంటే ఏం చెప్తారు? ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ టీటీడీకి మాత్రమే కాదు, ప్రక్షాళన చేసిన అన్ని గుళ్ళు అన్నట్టు నేను కూడా చెప్తా ఏంటావా, ఇప్పుడు టీటీడీ అయిపోయింది, తిరుమల అయిపోయింది, కాళహస్తి ఉండాలి, కాణిపాకం ఉండాలి, దుర్గగూడ ఉండాలి, ఉన్నాయి, వచ్చాయి, బయటకు వచ్చాయి. రకరకాలుగా అవినీతులు ఏ విధంగా కాళహస్తిలో అవినీతి చేసినారు, ఏ విధంగా కాణిపాకంలో అవినీతి చేసినారు, ఏ విధంగా దుర్గగూడలో అవినీతి చేసినారు, అన్నీ బయటకు వచ్చాయి. ఒక్కొక్కటే నువ్వు చేసినటువంటి అవినీతి అక్రమాలు, ఎర్రచందనంలో ఎంత లెక్క సంపాదించావు, ఇసుకలో ఎంత సంపాదించావు, మైనింగ్లో ఎంత సంపాదించావు, గంజాయిలో ఎంత, ఆ డ్రగ్స్ ఆడించి ఆడికూసాయి, అన్నీ బయటకు వచ్చాయి. జగన్ గారు ఇది కూటమి ప్రభుత్వం కదా, వీళ్ళు అట్లా చేయరు. కూటమి ప్రభుత్వం అనేది ఏంటంటే చట్టబద్ధంగా చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే చట్టం అంటారు. మా చట్టం ఏంది, రాజారెడ్డి రాజ్యాంగం, మేము జరిగిందే మేము ఏది చెప్తే అదే జరుగుతుంది. ఇప్పుడు అట్లా జరగదు, మరి ఏం చేస్తాము? నిన్న కాక మొన్న త్రిమూర్తులు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. అయితే వాళ్ళు ప్రెస్ మీట్ కూడా డైరెక్ట్ వైన్ షాప్ నుంచే వచ్చేసారు. ఒకళ్ళ జేబులో హాఫ్ మందు, ఇంకో చేపుల్లో పల్లీలు మిక్చర్ దొరికిందని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగా అప్పుడు భారతిరెడ్డి గారు బెదిరింపుల వల్లే డైరెక్ట్గా వైన్ షాప్ నుంచి వచ్చారంటున్నారు, నిజమేనా? అందుకే వల్లభనేని వంశీ మైకులు పక్కన పెట్టాడంటే ఏమంటారు? అంతే, ధైర్యంగా వద్దా, ఒకడే వచ్చితే ఏమన్నా చేస్తారేమో, ఏమన్నా రాళ్ళలో పోవడం విసురుతారేమో, ఎందుకు ఈ బాధలన్నీ, ముగ్గురం కలిసిపోదాం పండిరా అని చెప్పి తలా ఉన్నంత మింగి ఆయన వచ్చారు, మాట్లాడినారు. ఏమైంది, కట్ చేస్తే జన సైనికులంతా పోయి నా పేరుని వాడి కిట్టిగాడిని వాడేదో వాడు రీల్స్ చేసుకుంటా ఉండేవాడు, వాడిని శాసనసభ్యుడిగా పంపించాము, వాడిని అసెంబ్లీలో కూర్చొని పెట్టాలని ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఏమైంది, బొక్క ఎత్తిపోయినాడు. ఈయన మచిలీపట్నంలో అంత శుద్ధంగా చేసి ఉంటే మరి కొడుకు గెలవాలి కదా. వీడు ముందుగానే ఏం మాట్లాడినా తుసిపోతుంది దొరిపళ్ళుడు, వీడికి చెప్తే ఎండో, ఏం చేయలేం, పరిస్థితి అయిపోయింది. చూద్దాం, ఇప్పుడు యాండల్ సాంగ్ 3 నావాలు ఉన్నాయి, 2 ఇచ్చాడు, 2029లో ఏమన్నా 1 ఇచ్చాడో ఎట్లా చూద్దాం. మటన్గా 3 నావాలు పెట్టుకుంటాము, లేకంటే ఇంకా ఏదన్నా జరుగుతుందా, లేదు ఏమన్నా డబ్బులు ఇచ్చి కొంటామా, ఏది అప్పుడు ఎన్నికల సమయానికి ప్రణాళికలు చేస్తా ఉన్నారు. జరగని ఏది చేసినా ఫెయిల్ అవుతా ఉన్నారు జగన్ గారు ఫైనల్గా. అయితే మొత్తానికి ఇంకొక చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే, అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమంటూ మీ అక్క రోజక్క ఆర్కే గారు అయితే మాట్లాడడం జరిగింది. కానీ డిప్యూటీ సీఎంగా కూర్చున్నారు పవన్ కళ్యాణ్ గారు.
ఇప్పుడు గెలిచిన తర్వాత ఇప్పటిదాకా కలుగులో ఉన్న ఎలకల్లాగా బయటకు వచ్చి మళ్ళీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద కానీ డిప్యూటీ సీఎం మీద చేస్తున్న వ్యాఖ్యల వల్ల దెబ్బలు తింటున్నారు. మీకు ఇంకా బుద్ధి రావట్లేదా అంటే ఏమంటారు? ఎందుకని మీరు గతంలో తెలుసు, మీరు నిక్కజ్జిగా మీరు మాట్లాడేవాళ్ళు కాబట్టి మీరు చెప్పారు పవన్ కళ్యాణ్ గారి జోలికి వెళ్ళొద్దు అని. అయినా సరే వెళ్తున్నటువంటి ఒక మొన్న కూడా చెప్పా. అయినా సరే వెళ్తున్న దాన్ని ఎలా చూడాలంటే ఎలా చూడాలంటే వెళ్ళకుంటే ఒక బాధ, వెళ్తే ఈ జన సైనికులు ఏమో ఎరగదీచ్చరు, మాకేమో పెడిగ్రీ చేసా. ఇప్పుడు అమన్ రాంబాబు అయినా, పేరు నాని అయినా, ఆర్కే రోజా అయినా, కొడాలి నాని అయినా, గుడివాడ అమర్నాథ్ అయినా, ఇటువంటి అమాయమీలు అందరూ కూడా మమ్మల్ని విమర్శలు చేస్తే అదే మా పార్టీ నుంచి వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ ప్రకారం వాళ్ళు అయితే విమర్శ చేయాల్సిందే, తప్పదు. రోజా కూడా ఇన్ని రోజులు ఆమె ఏడన్నా ఇట్లీలో ఏడన్నా ఉండింది, మొన్న వచ్చింది. వచ్చిన తర్వాత కొద్ది రోజులు చెన్నైలో ఏదో ఒక విశ్రాంతి తీసుకొని ఆ తర్వాత ఫీల్డ్లోకి వచ్చింది. ఆ యూట్యూబ్ ఛానల్లో ఏదో ఈ పెట్టుకునింది, ఎత్తేసింది, ఛానల్నే డిలీట్ చేసేసింది. అయినా బుద్ధి రాలా, ఇంకాడికి సరిపెట్టుకోకుండాదని నేను అనుకుంటున్నా, ఇంకా తగ్గుతారని నేనైతే అనుకుంటా ఉన్నా. అయితే రానున్నటువంటి ఒక బ్రహ్మోత్సవాల టైంలో, అంటే అక్టోబర్ 4వ తారీఖు ఆ బ్రహ్మోత్సవాలు జరగబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే అక్టోబర్ 4 నుంచి దాదాపు 9 రోజుల పాటు జరిగేటువంటి ఒక నవరాత్రులలో ఖచ్చితంగా వైసీపీ కేంద్రం నుంచి వచ్చినటువంటి ఒక నిఘా వర్గాల ఇది ఒక సమాచారం ఏంటి అంటే, విష సర్పాలని వదిలి అక్కడ ఉన్నటువంటి ఒక జనాలందరినీ కూడా చెదురుమదురు చేయాలి, ఒక పెద్ద సంచలనం క్రియేట్ చేయాలని చెప్పి వైసీపీ భావిస్తున్నట్టు కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది ఎంతవరకు నిజం అంటే ఏం చెప్తారు? నాకైతే తెలియదు సార్, దాని గురించి తెలియదు. నేను ఏదైనా తెలిసే నిజాలని ఖచ్చితంగా మాట్లాడతా, తెలియని దాన్ని తెలియదు అని చెప్తా. సో లడ్డు విషయంలో మీరు మీ పార్టీని సమర్థిస్తారా లేదా ఈ విషయానికి దూరంగా ఉంటారా అంటే ఏం చెప్తారు? నేను ఈ విషయానికి దూరంగానే ఉంటా. సో చూద్దాం సార్, మొత్తానికి జగనన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్లో ఏమీ అర్థం కాలేదు, కానీ అక్కడ ఎందుకు పెట్టాడో కూడా అర్థం కావట్లేదు. మొత్తానికి అయితే తిరుమలకు రావట్లేదు అని అయితే చెప్పడం జరిగింది. సో చూద్దాం భవిష్యత్తులో ఏం జరగబోతుంది. నమస్తే.